రక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో పోరాటాలు ఉంటాయండి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒంటరి స్థితి అయిపోయిన పరిస్థితి ఉంటుంది. మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు సాధించలేక నిరుత్సాహపడిపోయినటువంటి దినాలు ఎన్నో ఉంటాయి. ఎందుకు పుట్టామో ఎందుకు పెరుగుతున్నామో తెలియనటువంటి పరిస్థితులు కూడా మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయండి. ఒక్కొక్కసారి జీవితం ఎందుకు ఇక చాలిస్తే బాగుండు, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి అనేటటువంటి నిరాశ కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు వస్తుంది. కానీ నీకంటూ ఒకరు ఉన్నారు, నీకంటూ ఒకరి కోసం అంటూ నువ్వు బ్రతకాలి అనేటటువంటి హోప్ ఇచ్చేది ఒక క్రైస్తత్వం మాత్రమేనండి. ఈ లోకంలో ఎన్ని మార్గాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ బ్రతకటానికి నువ్వు బ్రతకటానికి ఒకే ఒక్క మార్గం, నేనున్నాను, నీతో నేనున్నాను అని మనల్ని బలపరిచి మనల్ని ముందుకు నడిపించి ఏ విషయంలోనైనా సరే నీ జీవితంలో నువ్వు ఏమి పొందుకోవాలనుకున్నా, నువ్వు బ్రతకాలన్నా, ఏదైనా సాధించాలన్నా, నువ్వు జీవించాలన్నా, నీకంటూ ఉన్నటువంటి టాలెంట్ను, సామర్థ్యాన్ని, నీకున్న చదువు, మరి నీకున్నటువంటి సమస్తము సమాజానికైనా, నీ కుటుంబానికైనా, నీ వ్యక్తిగత జీవితానికైనా ఉపయోగపడటానికి, నిన్ను నీవుగా మరల్చుకోవడానికి నీకు ఒకే ఒక్క మార్గం, నిన్ను నీవుగా ధైర్యపరచుకోవడానికి ఒకే ఒక్క మార్గం, అది దేవుని యొక్క సన్నిధి మాత్రమే, అది యేసు ప్రభు వారి యొక్క సన్నిధి మాత్రమే. మనం అనుకుంటూ ఉంటామండి ఒక్కొక్కసారి, ఏం ప్రభు ఎన్నోసార్లు నీ అందు ఎంతో మరి బ్రతిమాలుకొని ఎన్నో విషయాలు నీ సన్నిధిలో ఉంచాను కదా, కానీ ఏమి ప్రభా ఇంకా నేను పొందుకోలేకపోతున్నానని నిరాశపడిపోతున్నావేమో. అందరూ ఉన్నారు కానీ నాకు ఏ సహాయమో అందదనుకుంటున్నావేమో. నేను అందరితో అన్నీ మంచిగానే నేను చేస్తూ ఉంటాను, కానీ నన్ను గురించి ఎవరు మంచి కోరుకోరు. నేను అందరికీ మంచి చేస్తాను, నేను ప్రార్థించిన విడుదల వస్తుంటాయి, కానీ నేను ప్రార్థిస్తే నాకుగా ఎప్పుడూ మేలు జరగలేదు అని నిరాశపడిపోతున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ అందే ఉన్నాడు దేవుడు, నీవే కావాలంటున్నాడు దేవుడు. అందుకే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యోహాను సువార్త 14:14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇంగ్లీష్లో ఇలా ఉందండి, ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్. నాకు భలే ఇష్టం అండి ఈ మాట. చూడండి, ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్. ఎస్, మనకున్నటువంటి మరి ఏ నామములో కూడా మనం అడిగినవి పొందుకోలేం, కానీ యేసు ప్రభు వారు మనకిచ్చినటువంటి గొప్ప అథారిటీ, ఆ అధికారం ఏమిటంటే ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ మై నేమ్. నా నామమును మీరు అడగండి, నా నామాన్ని ఉచ్చరిస్తూ మీరు పలుకుతూ, ప్రభువా నీ చిత్తములో ఉన్నటువంటి కార్యం నా జీవితంలో జరిగించు ప్రభువా అని నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన శ్రేష్టమైన ఫలములు ఇచ్చే దేవుడు. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో నీకు మంచి జరుగుతుంది అంటే, దానివల్ల నీకు మేలు ఉందంటే, నువ్వు అత్యున్నతంగా ఆశీర్వదింపబడతావంటే, దేవుడు నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే ఎన్నో అవలక్షణాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. అవన్నీ కూడా మనుషులుగా మనం తీసేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడే క్రమంగా మనల్ని సరిచేస్తూ ఇస్సాకును ఆశీర్వదించినట్లు, ఇస్సాకుని క్రమంగా అభివృద్ధి చేసినట్లు ఆయనలోనే అభివృద్ధి ఉంటుందని ప్రభునామంలో మనవి చేస్తూ, నువ్వు అడిగిన వాటికంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదించగల దేవుడని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ పొందనాలని. ఎంతోమంది ఎన్నో విధాలుగా తండ్రి విసిగి వేసారిపోయిన పోరాటాలలో నలిగిపోయిన జీవితాలు ఉండొచ్చయ్యా, కానీ ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారి హృదయాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగునుగాక ఇస్తున్నాము. ఈ వాక్కు ద్వారా వారి జీవితాల్లో ఒక మేలు కలుగునుగాక, ఒక ఆదరణ కలుగునుగాక, ఒక అద్భుతము కలుగునుగాక, ఆ హృదయాల్లో తండ్రి ఒక నెమ్మది కలిగించే కార్యము చూచుదురుగాక యేసునామములో తండ్రి సహాయం దయచేయండి. ఈరోజు భారతదేశ స్థితిగతులన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అత్యున్నతమైన స్థానంలో భారతదేశాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. అంతరిక్ష మార్గాలైతేమి, ఆయన సముద్ర మార్గాలైతేమి, ఆయా రోడ్డు మార్గాలైతేమి, ఏ డిపార్ట్మెంట్లో చూసినా తండ్రి అత్యున్నతంగా ఉండటకు యూత్ను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకంలో ఉంచుకోమని
మా దేశ స్థితిగతులన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. యూత్ను నాయన మీరు బలపరచండి తండ్రి. ప్రతి డిపార్ట్మెంట్లో మీ కృప చూపించమని, ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుడిని మీరు ఆశీర్వదించమని, కొలంబియాను మరొకసారి జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. భూకంపం వల్ల ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వేల మంది మరణించి ఉన్నారు ప్రభా. అయ్యా వారికి తగిన సహాయం అందించి నీ కృప చూపించమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొని, మా మీదకి లేచే ప్రతి శత్రు దాడి అంతటిని యేసు నామంలో నేలమట్టం చేస్తూ నీవే మహిమ తెచ్చుకొని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్